నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ నేత చికోటి ప్రవీణ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అన్నా నమస్తే. నమస్తే, జై శ్రీరామ్. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ యాక్టివ్ అయిపోయారు, బీజేపీ ఆఫీస్కి వచ్చారు. ఎందుకు అజ్ఞాతం నుండి బయటకు వచ్చారు? అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్ళారు? అజ్ఞాతంలోకి పోలే, వేరే పర్సనల్ వర్క్లు బిజినెస్ కూడా చూసుకోవాలి కదా, రెక్కాడితే కానీ డొక్కాడదు. సో అవి చూసుకుంటూ ప్యారలల్గా బీజేపీ పార్టీకి అందుబాటులోనే ఉంటున్నాం. ఇప్పుడు అవసరం ఉంది, మళ్ళీ వచ్చినాం. ఈ ఎలక్షన్ల గురించి కష్టపడాలి, మోదీ గారిని మళ్ళీ గట్టిగా గెలిపించుకోవాలి, మా యొక్క పార్లమెంటు క్యాండిడేట్స్ కూడా గెలిపించుకోవాలి కదా. సో సోషల్ మీడియాలో చాలామంది అనుకుంటున్నారు, సో బీజేపీలో చేరక ముందు పులిలా ఉండే చికోటి గారు చేరిన తర్వాత సైలెంట్ అయిపోయారు, మౌన మునిలా మారిపోయారు అంటున్నారు. పులే ప్రతిసారి వేటాడొద్దు కదా, ఒకసారి రెస్ట్ కూడా తీసుకోవాలి. రెస్ట్ మోడ్లు ఉండే అనుకోండి. సో అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ వస్తా అనుకుంటే అది టికెట్ ఇవ్వలేదు. అసలు అసెంబ్లీ ఎలక్షన్లో అడగలేదు టికెట్. ఎంపీ ఎలక్షన్లో అడిగిన, ఒక జైరాబాద్ అడిగిన, కొన్ని కారణాల వల్ల రాలేదు. అయినా ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను పార్టీ గురించి పనిచేసేటోని, మోదీ గారి గురించి పనిచేసేటోని. ఏ కారణం అడ్డం వస్తుంది మీకు టికెట్ ఇవ్వకపోవడానికి? అనుకోకుండా బీఆర్ఎస్లో ఉన్న సిట్టింగ్ ఎంపీ 2 సార్లు ఎంపీ ఆయన మన పార్టీ బీజేపీ పార్టీలోకి రావడం వల్ల మనకి ఛాన్స్ రాలేదు. హైదరాబాద్ టికెట్ ఏం అడగలేదా? నేను అడగను, ఇంకెక్కడ అడగలేదు. నా బీజేపీలో ఉన్న జైరాబాద్ పార్లమెంట్లో ఉన్న ప్రజల నుంచి, కార్యకర్తల నుంచి ఒత్తిడి ఉండే మీరు రావాలని. అందుకే అక్కడ ఫస్ట్ నుంచి అక్కడనే అడగడం జరిగింది, ఇంకా వేరే కూడా అడగలే. ప్లస్ నేను హై ఎక్స్పెక్టేషన్స్, షార్ట్ కట్లో నేను లీడర్ కావాలనుకోలే. హార్డ్లీ నేను 6 months అయింది పార్టీలో, 6 months కూడా కాలే పార్టీలో జాయిన్. సో అవకాశం వస్తుంది డెఫినెట్గా. స్వతహాగా మీ స్వభావం చాలా అగ్రెసివ్గా ఉంటుంది, కానీ ఎందుకో మీరు చూస్తుంటే సాధువులాగా మాట్లాడుతున్నారు బీజేపీలో చేరినాక. ఎందుకు దీని కారణం? నేను ఆల్రెడీ అగ్రెసివ్ ఇచ్చేటోళ్ళకి ఇస్తూనే ఉన్నా. నా పోరాటం హిందుత్వం గురించి, నా పోరాటం ఎంఐఎం పార్టీకి యాంటీగా. సో దాని గురించి ఓవైసీ మీద స్టేట్మెంట్స్ ఇస్తున్నా. వాళ్ళు చేసే దుర్మార్గ పనులకి ఇప్పుడు కూడా నేను నిలబడే ఉంటా, అడ్డంగా నిలబడే ఉంటా. చెంగిచెర్ల ఘటన చాలా వివాదాస్పదమైంది, చాలా కేసులు కూడా నమోదైనాయి. బీజేపీ కూడా చాలా అగ్రెసివ్గా అక్కడికి వెళ్ళింది. సో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విషయంలో ఎలాంటి స్టాండ్ తీసుకుంది? ఆ అగ్రెసివ్ దాని పట్ల ఏం చెప్తారు? నేను ఒకటే చెప్తా, హిందువులపై దాడులని ఎప్పుడు కూడా ప్రోత్సహించే పార్టీ ఏదన్నా ఉందంటే కాంగ్రెస్ పార్టీయే, బీఆర్ఎస్ పార్టీ. హిందువులకు అండగా నిల్చునే పార్టీ బీజేపీ పార్టీ. ప్రతి ఒక్క హిందువు దీన్ని రియలైజ్ కావాలి. రియలైజ్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా బీజేపీ పార్టీకి ఓటేయాలి. బీజేపీ పార్టీ వర్క్ చేసే దిశగానే నడవాలి. లేకపోతే రేపు 20 ఏళ్ళు 30 ఏళ్ళ తర్వాత ఆల్రెడీ కొన్ని వందల డిస్టిక్లు మనం మైనారిటీలు అయి కూర్చున్నాము. మనం మొత్తానికి దేశంలో మైనారిటీలు అయితే బిచ్చం ఎత్తుకునే పరిస్థితి వస్తుంది. హిందువుల పరిస్థితి, హిందువులకు ఉన్న దానగుణం, దయాగుణం వేరే వాళ్ళకు ఉండదు. సో ఇవాళ మన మతంని, కులాల గురించి కొట్లాడతారు. కులాలు పక్కకు పెట్టడం, ముందు మతం కాపాడుకోవడం. మతం ఉంటేనే కులం ఉంటుంది, మతం ఉంటేనే కులం ఉంటుంది. సో మతం గురించి ముందు మనం కొట్లాట అవసరం లేదు. మన రైట్స్ మనకు ఉన్నాయి, మన రైట్స్ మనం నిలుపుకోవాలి. ఏదో రోహింగ్యాలు వచ్చి దాడి చేసి అంత అధ్వానమైన పరిస్థితులు మన జీవితాలు అయినాయి అంటే మీరు అర్థం చేసుకోండి. లోకల్ ఒట్టినోడుగా రోహింగ్యాలు వచ్చి దాడి చేసే పరిస్థితులు ఉన్నాయంటే మనం ఎటుపోతున్నాం, ఏమవుతున్నాం, మన మధ్యలో ఉన్న ఐకమత్యం ఎటుపోతున్నాం అనేది ఆలోచించాలి. ఓకే. సో ఈ ఎట్లాంటి ప్రభుత్వాలు మీకు సహాయం ఉండవు. ఎప్పటికైనా బీజేపీ పార్టీ అండ హిందువులకి, అన్యాయాలకు ఎక్కడ కూడా నిలదీసే ఎవరన్నా ఉన్నారంటే బీజేపీ పార్టీ. మరోసారి బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని ఇటు ప్రతిపక్షాలు పదే ఆరోపిస్తున్నాయి. అందులో నిజమెంత, ఒకవేళ మార్చే ఉద్దేశం ఉందా? మార్చే ఉద్దేశం ఉందా లేదా అనేది నేను కామెంట్ చేయలేదు, నాకు తెలియదు కూడా. ఏది చేసినా బీజేపీ ప్రధాని మోదీ గారు ఏది చేసినా ప్రజల శ్రేయస్సు గురసుకే చేస్తారు. సో అవసరమైతే మారుస్తారు. మార్చాలి ఏదన్న పార్టీ అవసరం ఉందంటే నాకైతే ఐడియా లేదు. చేసినా మంచి జరగడానికే చేస్తారు. కానీ ఇవాళ భారతదేశాన్ని ఒక రెస్పెక్టబుల్ పొజిషన్లో ప్రపంచ దేశాలలో ఉన్నదంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ లేకపోతే ఇంతకుముందు అంటా అంటే పాకిస్తాన్ కయ్యాన్ కాలుతుండే, చైనా దిగుతుండే, బంగ్లాదేశ్ నుంచి ప్రాబ్లం ఉండే. ఇవాళ అందరూ కూడా భయపడే పరిస్థితి ఉన్నారు. అందరిని కూడా కంట్రోల్ చేసి పెట్టినట్టు మోదీ గారు. సో మరోవైపు పార్టీలోని చాలామంది సీనియర్లు మౌనంగా ఉన్నారు. రాజాసింగ్ ఇంకా బయటికి రాలేదు. అంటే టికెట్ల పంపిణీ విషయంలో కూడా అసంతృప్తి ఉన్నది. మీలాంటి వాళ్ళకు కూడా రాకపోవడం వల్ల కూడా చాలామంది సీనియర్లు అంటే ఇబ్బంది పడుతున్న వార్తలు వస్తున్నాయి. 100% అందరినీ సాటిస్ఫై చేయాలంటే కుదరని పని. ఇప్పుడు నేను జైరాబాద్ నుంచి అడిగిన, కుదరలేదు.
ఇప్పుడు ఒక్కరికే వేయగలుగుతారు కదా, 10 మంది ఆస్పిరెంట్స్ ఉంటాయి. ఓకే. ఇచ్చినారు. మనం ఒకవేళ నిజంగా మనం పార్టీకి పనిచేయాలి అనుకుంటే డెఫినెట్గా పార్టీకి పనిచేయాలి. ఇవాళ గొప్ప పార్టీ బీజేపీ పార్టీ ఎందుకు గొప్ప పార్టీ అంటే ఒక కార్యకర్తను తీసుకుపోయి ముఖ్యమంత్రిని చేసి ఇవాళ ఒక టీ అమ్మే వ్యక్తి ఇవాళ ప్రధానమంత్రి అయింది అంటే నీకీడ వారసత్వ రాజకీయాలు ఉన్నాయి. డబ్బులది బ్యాక్గ్రౌండ్, డబ్బుల విషయం, డబ్బుల ఇన్ఫ్లుయెన్స్ ఏమి ఉండవు. ఒక పనిచేసే కార్యకర్తకి బీజేపీ పార్టీలో ఎప్పటికైనా రెస్పెక్ట్. ఇవాళ ఎంతమంది సీనియర్స్ ఉన్నారో మంచి రెస్పెక్ట్. కొత్తగా వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇస్తున్నారని వార్త. కొత్తగా వచ్చిన వాళ్ళకి కాదు, ఎవరు పడుతున్నారో వాళ్ళకి డెఫినెట్గా ఇస్తారు. ఎవరు వాళ్ళతో ఇంకో ఇయ్యనంత మాత్రం పడతలేదని కాదు, వాళ్ళకి సముచిత స్థానం కల్పిస్తారు డెఫినెట్గా. మనకు ఓపుకుండాలి, మనకంటూ ఓపుకుండాలి. సో ప్రభుత్వాన్ని పడగొడతాం, ప్రభుత్వం పడిపోద్దనే ప్రచారం జరుగుతుంది. ఇటు బీజేపీ నేతలు ఇటు బీఆర్ఎస్ నుండి వస్తుంది. ప్రధానంగా మీ లక్ష్మణ్ గారు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశం ఉందా? ఎందుకు పడగొడతారు? పడగొడతాం. ఎవరు ఎందుకు పడగొడతారండి? ప్రభుత్వం ఎవరు పోయి ప్రభుత్వాన్ని పడగొట్టారు? వాళ్ళు ఏమైనా సెల్ఫ్ గోల్ చేసుకుంటే మనకు తెలియదు. ఓకే. బీఆర్ఎస్ మాటలు అయితే మేము పట్టించుకోము. అది ఒక పార్టీ ఉందని కూడా నేను అనుకోను. అయిపోయా, బీఆర్ఎస్ పార్టీ పాతాళంలోకి పోయింది. వాళ్ళు చేసిన స్కాములు, కుట్రలు, ప్రజల ఆస్తులు దోచుకున్నాయి, అన్నీ కూడా బయటికి రాబోతున్నాయి. ఒకవేళ ఈ ప్రభుత్వానికి చేత కాకపోతే డెఫినెట్గా సెంట్రల్ ఏజెన్సీస్ ఇన్వాల్వ్ అవుతాయి డెఫినెట్గా. చికోటి గారు, లక్ష్మణ్ గారు మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుందని చెప్పారు. అంటే ఎలక్షన్ తర్వాత రాష్ట్రంలో ఏదైనా జరగవచ్చు అంటే ఏం చేస్తారు? మేమేం చేయము, ఏదైనా జరగవచ్చు. ఓకే. చేసేదేముంది? వాళ్ళే వస్తారేమో, కాంగ్రెస్ వాళ్ళే మొత్తం 30-40 మంది ఎమ్మెల్యేలు వచ్చి జాయిన్ అవుతారేమో మా పార్టీలో. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ పాలిటిక్స్. ఓకే. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. ఇప్పుడు ఇవాళ అంటారు కదా 8 మంది బీఆర్ఎస్ మా బీజేపీ ఎమ్మెల్యే టచ్లు ఉన్నారని చెప్పి కోమటిరెడ్డి గారు అన్నారు. నేనేమంటా 30 మంది వాళ్ళు మాకు టచ్లు ఉన్నారు. నిజమేనా? మాకే టచ్లు ఉన్నారని నేను చెప్తున్నా. ఓకే. వాళ్ళు మా పార్టీలో రానికి రెడీ కూరని నేను చెప్తున్నా. సో ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి కూడా ఇదే మాట్లాడారు. మా ఎమ్మెల్యేని టచ్ చేస్తే 48 గంటలలోపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్ చేస్తామని చెప్పారు. భస్మం అయిపోతారు. మా ఎమ్మెల్యేలను టచ్ చేసే అంత శక్తి లేదు వాళ్ళకి. వాళ్ళు మా ఎమ్మెల్యేలను టచ్ చేసే అంత శక్తి లేరు. మాకెంత సత్తా ఉందంటే రేవంత్ రెడ్డి గారు వస్తారని మీరు కూడా చెప్తున్నారు కదా న్యూస్లో. రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తారని కేటీఆర్ చేస్తున్న మాటల్లో నిజం ఉందా? మనకు తెలియదు. అవన్నీ ఎట్లా ప్రిడిక్ట్ చేస్తామంటే పదే కేటీఆర్ అంటున్నారు ఎలక్షన్ తర్వాత ఫస్ట్ చేరేది కేటీఆర్కి మతి భ్రమించింది. అధికారం లేక వాళ్ళ చెల్లెవై జైల్లో కూర్చుంది. వీళ్ళ స్కామ్లు అన్నీ బయటకు వస్తాయని భయంలో ఉన్నారు. ప్రాజెక్టుల పేరుతో ఎన్నో లక్షల కోట్లు దొబ్బినాయన్నీ బయటకు వస్తున్నాయని భయంలో ఉన్నారు. మతి భ్రమించి అధికారం లేక వాళ్ళు ఏం మాట్లాడుతారో అలాగే తెలియదు. ట్యాపింగ్ ప్రధానంగా ఈ మధ్యకాలంలో చాలా చర్చగా వస్తుంది. రోజుకొకరి పేరు వస్తుంది. ఇవాటికి కూడా మనం చూసాం. మీరు డీజీపీ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇప్పుడు నేను గజ్వేల్ పోయినప్పుడు లాస్ట్ ఇయర్ గజ్వేల్లో ఒక కమ్యూనల్ ఇష్యూ అయితే నేను పోయి ఒక హిందూ సోదరుని, నేను అప్పటికి బీజేపీ పార్టీలో లేను, పరామర్శించడానికి పోయినా, మన వాళ్ళపై దాడులు జరిగితే ఒక ధైర్యం చెప్పడానికి పోయినా, వాళ్ళకి హాస్పిటల్ ఖర్చులు ఇవ్వడానికి పోయినా. అక్కడ పోయినప్పుడు ఒక సీఎం కాన్స్టిట్యున్సీకి వచ్చేంత మొగడవా అని చెప్పి వీళ్ళు నన్ను టాస్క్ ఫోర్స్ ఎవరు బెదిరించారు? రాధాకిషన్ రావు ఆయనే బెదిరించాడు. వాళ్ళు బెదిరించడం జరిగింది. ఏమని చెప్పాడు? అదే నువ్వు ఆడికి పోయేంత మొగడువా, ఒక రాజాసింగ్నే మేము లోపలేసినాము, నువ్వెంత, నీ బతికెంత, నువ్వెంత, నీ మీద కూడా పీడీ యాక్ట్ వేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. దాని మీద నేను ఇలా డీజీ గారికి నేను కంప్లైంట్ చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని నాపై సిద్దిపేటలో కేసులు పెట్టినారు, గజ్వేల్లో కేసులు పెట్టినారు. మళ్ళీ హైదరాబాద్లో వాళ్ళు ఈగో సాటిస్ఫై కాలే. హైదరాబాద్లో నా గన్మెన్లపై అక్రమ ఆయుధాలు ఉన్నాయని చెప్పి వెపన్ లైసెన్స్లు అన్నీ చూపించిన, ఒక ప్రాపర్ లైసెన్స్ చూపించినా కానీ మళ్ళీ వాళ్ళపై కూడా కేసులు పెట్టి నన్ను ఏవన్గా చేర్చారు. అందులో అంటే నన్ను భయభ్రాంతులకు గురి చేసి బ్లాక్మెయిల్ చేయాలనే ఉద్దేశంతో చేసినారు. ఆ విషయం నేను డీజీపీ గారికి చెప్పడం. తర్వాత ఇంకేమైనా కేసులు జరిగి తర్వాత బెదిరింపులు ఏమైనా జరిగాయి? ట్యాపింగ్ ఏమేం జరిగింది మీ ఫోన్ పైన? మీకు ఎట్లా అనుమానాలు ఏంటి అసలు? మీకు ట్యాపింగ్ ఈడీ టైంలో వీళ్ళ ఎమ్మెల్యేలు, మంత్రులు నాతో టచ్లు, నేను ఎవరితో మాట్లాడుతున్నా, ఏం చేస్తున్నా, దానివల్ల వీళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? అప్పుడు వచ్చాయి కదా. మీకు ఎలా తెలిసింది అది? నాకు డైరెక్ట్ ఫోన్లో చెప్పినారు. నీ ఫోన్లు అన్ని నువ్వు ఏం చేసినా, ఏ మూమెంట్ అయినా మాకు తెలుసు, నువ్వు ఎక్కడ పోయినా తెలుసు, నువ్వు ఏం మాట్లాడుతున్నావు తెలుసు అని చెప్పడం జరిగింది. అంతకుమించి ఏముంది? ట్యాపింగ్ కాకపోతే ఏం చేస్తారు?
సో ట్యాపింగ్ జరగకుండా గవర్నమెంట్ అంటే ఇప్పుడు ఎంక్వైరీ విధానం కూడా ఎక్కడి దానికి వెళ్ళాలి, ఏమైనా కాంప్రమైజ్ అయ్యే అవకాశం? ఇప్పుడు ప్రభాకర్ మన ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు వరకు అయ్యి, ప్రభాకర్ రావుకి ఎవరు ఇన్స్ట్రక్షన్ ఇచ్చిర్రు ట్యాపింగ్ చేయమని? సీఎం ఇచ్చిండా? ఎక్స్ సీఎం ఇచ్చిండా? మరి ఎక్స్ మంత్రి ఎవరన్నా ఇచ్చిర్రా? మరి ఆడికి ఎందుకు పోతలే? ప్రభాకర్ రావు వారికి ఎందుకు అవుతుంది? దానిపైన కూడా పోవాలి కదా. ఇవన్నీ వార్తలు వచ్చిందట సుప్రీం అని. సుప్రీం అంటే ఎవరు? సుప్రీం ఎవరు? మీరు ఎవరు అనుకుంటున్నారు? కేసీఆరే కదా. మీరు ఎందుకు భయపడుతున్నారు చెప్పడానికి? కేసీఆరే కదా. సుప్రీం అంటే కేసీఆర్ వస్తే కేసీఆర్ మీద కేసులు పెట్టాలి. ఎందుకు పెట్టారు? కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో అక్రమ కేసులు ఎంతమందిపై పెట్టారు? హిందువులపై పెట్టిర్రు. వాళ్ళకి ఎవరు యాంటీ అయితే మీడియాపై పెట్టిర్రు. మీడియాపై కూడా పెట్టిర్రు కదా. దునియా మీడియా ఛానల్ని కంట్రోల్లోకి తెచ్చిర్రు, బెదిరించిర్రు, బ్యాన్ చేసిర్రు. కేసీఆర్ ప్రభుత్వం స్టార్టింగ్ ఫస్ట్ 5 years ఎలక్షన్లో 1 year 2 yearsలోనే మీ ఛానళ్ళని బ్యాన్ చేసిర్రు. అంటే మీడియాపై కూడా వాళ్ళు కంట్రోల్ పెట్టిర్రు. మరి ఇలా మీకు మీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. రేవంత్ రెడ్డి గారి ఫోన్లు ట్యాప్ చేసిర్రు, రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిర్రు, రేవంత్ రెడ్డి గారికి నరకం చూపించిర్రు. మరి ఇలా మీకు పౌరుషం ఉంటే, ప్యాకేజీలకు అమ్ముడు పోకపోతే, మీరు కాంప్రమైజ్ కాకపోతే, మీరు ఇవాళ సుప్రీం ఎవరో అనుకొని కేసులు పెట్టి అరెస్ట్ చేయాలి. అప్పుడే మీకు ప్రజలపై మీకు చిత్తశుద్ధి ఉంది, మీ పాలనపై ప్రజలకు నమ్మకం. సో మరికొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. సరే, మీరు టికెట్ ఆశించారు, భంగపడ్డారు. సో మరి ప్రచారంలో మీరు సైలెంట్ ఇలాగే ఉంటారా? మీ స్టైల్లో ప్రచారం ఏమైనా ఉంటుంది? ఫుల్ ఫ్లెడ్జ్లో ఇంకా అగ్రెసివ్ మోడ్లో ఉంటుంది. ఎక్కడెక్కడ చేస్తారు? మొత్తం స్టేట్ అంతా తిరుగుతున్నా. నాకు స్టేట్ మొత్తం అభిమానులు ఉన్నారు. స్టేట్ అంతా తిరుగుతా. డెఫినెట్గా మాకెందుకు ఓటు వేయాలి, బీజేపీకి వేరే పార్టీలకు ఎందుకు ఓటు వేయదనేవి వివరణిస్తూ, ముఖ్యంగా యువతను ఆకర్షిస్తూ పార్టీలో జాయినింగ్ దిశగా మేము ఈ ఎలక్షన్కి ప్రచారం చేస్తాం. సో ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏమో ఉన్న సిట్టింగ్లకే గెలిచే పరిస్థితి లేదు తెలంగాణ అంటుంది. సో బీజేపీ ఎన్ని సీట్లు గెలుస్తుంది, ఎట్లా ముందు? బీజేపీ ఒక మంచి ఫిగర్, సూపర్ ఫిగర్ తోటి బీజేపీ గెలుస్తుంది. ఇలా మోదీ వేవ్ను ఎవరు అదుకోలేరు. మోడీ ఒక సునామీ లెక్క వస్తారు, వీళ్ళంతా కొట్టుకపోయే పరిస్థితి. థ్యాంక్ యూ అండి. ఇది మొత్తంగా బీజేపీ నేత చికోటి ప్రవీణ్ గారితో ప్రత్యేకమైన ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి దిశా టీవీ. 100%.